కేజీఎఫ్ 2 సక్సెస్ మీట్ తర్వాత ఒక ఇంటర్వ్యూలో యష్ ప్రశాంత్ నీల్ గురించి అండ్ ఒక స్టోరీ లైన్అప్ గురించి ఒక విషయం చెప్తాడు. ఏంటంటే కేజీఎఫ్ 2 మూవీ షూటింగ్ స్టార్టింగ్ లో యష్ తో ప్రశాంత్ నీల్ ఒక స్టోరీ లైన్ ని డిస్కస్ చేసిండంట. అది కేజీఎఫ్ యూనివర్స్ కన్నా పీక్స్ రేంజ్ లో ఉంటుందని, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనంతగా ఉంటుందని చెప్పిండంట. అండ్ ఆ స్టోరీ కూడా బిగ్ స్కేల్ లో ఉండడం వల్ల నాకు కూడా స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని చెప్తాడు. అండ్ ఈ యూనివర్స్ మొత్తాన్ని కంబైన్ చేస్తే చాలా బాగుంటుందని యష్ ప్రశాంత్ కి చెప్తాడు. అండ్ నేను కూడా కంబైన్ చేయాలి అనుకుంటున్నాను అన్నట్టు ప్రశాంత్ అంటాడు ఆ ఇంటర్వ్యూలో. అయితే రీసెంట్ గా నేను ఎక్కడో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అండ్ వీడియోని చూసా. అందులో నాకు ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ కనిపించాయి. అవేంటంటే, ఒకటి, ఖాన్ సార్ ని 101 భాగాలుగా చేసి ఒక్కో భాగానికి ఒక నాయకుడిని నియమిస్తూ ప్రతి నాయకుడికి గుర్తుగా కడియాన్ని రూపొందించాడు. నాయకుల్ని 3 వర్గాలుగా విభజించాడు. సలార్ మూవీలో కాన్సర్ ని 101 భాగాలుగా చేసిన తర్వాత ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క నాయకుడిని నియమిస్తూ ప్రతి నాయకుడికి గుర్తుగా కడియాన్ని రూపొందిస్తాడు శివమన్నారు. అయితే నాయకుల్ని 3 వర్గాలుగా విభజించి, 1 ఓటు కలిగిన 61 మంది కాపర్లు, కనీసం 3 ఓట్లు కలిగిన 8 మంది దొరలు, 15 ఓట్లు కలిగిన శివమన్నారు తనను తానే కాన్సర్ కు కర్తగా నియమించుకున్నాడని మూవీలో చూపిస్తారు. బట్ ఈ సీన్ లో మొత్తం కడియాల వాల్యూ కలిపితే మొత్తం 100 మాత్రమే అవుతుంది. బట్ టోటల్ గా 101 పార్ట్స్ ఉన్నాయి. కానీ ఆ ఒక్క పార్ట్ ని ఎందుకని మూవీలో చూపించలేదు అనేది డౌట్. అయితే కాన్సర్ ని కంట్రోల్ చేసే కర్తనే కంట్రోల్ చేయలేనంత డేంజర్ ప్లేస్ అది. అండ్ లాస్ట్ లో షౌరంగుల్ దాగి ఉన్న ప్లేస్ అదేనా, లేకుంటే కేజీఎఫ్ 2 లో 3 మైనింగ్ ల నుండి 9 మైనింగ్స్ ల సస్పెన్స్ కోసం మూవీలో చెప్పలేదేమో అనుకుంటా. అండ్ ఈ కాన్సర్ పతనానికి కారణమయ్యే మెయిన్ పార్ట్ కూడా అదేనేమో అనిపిస్తుంది. రెండవది, డ్రాగన్ మూవీ గురించి ఒక పోస్ట్ చూసా. ఆ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్ గా లీడ్ రోల్ చేస్తున్నారని అందరికీ తెలుసు. కానీ ఈ మూవీలో విలన్ రోల్ గా దగ్గుబాటి రానా కూడా చేస్తున్నాడని ఎక్కడో రూమర్స్ వచ్చింది. బట్ అది రియలో కాదో తెలియదు. కానీ రానా ఉంటే మాత్రం మూవీ పీక్స్ లోకి వెళ్ళిపోద్ది అంతే. అండ్ ఈ వీడియోలో డ్రాగన్ మూవీకి సంబంధించిన ఒక పోస్టర్ లో కనిపించిన డీటెయిల్ ని బట్టి అండ్ రియల్ లైఫ్ లో నిజంగా జరిగిన స్టోరీని బేస్ అయ్యి కొన్ని థీరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. అండ్ నాకు ఇంకా వీడియోస్ చేయడానికి బూస్టప్ గా ఉంటుంది. ఖున్సా ద డార్కెస్ట్ స్టోరీ ఆఫ్ గోల్డెన్ ట్రయాంగిల్. దేవుడి రాజ్యంలో రాక్షస మానవతం, అధికారాన్ని, డ్రగ్స్, వైలెన్స్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అండ్ క్రైమ్స్ అండ్ పొలిటికల్ కాన్ఫరెన్స్ తో క్యాల్కులేట్ చేసే ఒక చీకటైన సామ్రాజ్యం, ద హిడెన్ ఎంపైర్ ఆఫ్ గోల్డెన్ ట్రయాంగిల్. అది భూమి మీద మనం ఉంటున్న ఇదే ప్లేస్ లోనే రియల్ గా ఉందంటే నమ్ముతారా? ఉంది. డిక్టేటర్ లాంటి యుద్ధ నాయకుల చేత రూల్ చేయబడిన ప్రదేశం. ఈవెన్ యుఎస్ఏ, ఫ్రాన్స్, రష్యా లాంటి గవర్నమెంట్స్ కూడా టచ్ చేయడానికి కూడా భయపడే ప్రదేశం. వరల్డ్ డెడ్లీస్ట్ ప్రొడ్యూస్ చేసే ప్రాంతం అదే గోల్డెన్ ట్రయాంగిల్, ద బిగ్గెస్ట్ క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. అసలు ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏంటి? అది అప్పట్లో ఎవరి కంట్రోల్ లో ఉండేది అండ్ దాన్ని రూల్ చేసేవారు ఎవరు? ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ని ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ మూవీకి ఎలా లింక్ అవుతుంది అండ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఈ విషయాలన్నీ ఇందులో డిస్కస్ చేద్దాం. చాలా సంవత్సరాల క్రితం మయన్మార్, లావోస్ అండ్ థాయిలాండ్ కొండలలో కేవలం ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలు, అక్కడి రైతులు మరియు పురాతన తెగల యొక్క ప్రశాంతమైన జీవితాలకి నిలయంగా ఉండేవి. కానీ ఎప్పుడైతే అక్కడ ఒక మాయాపుష్పం పెరగడం స్టార్ట్ అయిందో అప్పటి నుండే అంతా మారిపోయింది. ఎసోపియం పాపి ఒక సాధారణ మొక్కగా పెరిగి శతాబ్దాలుగా మెడిసిన్ గా యూజ్ చేయబడి టైంతో పాటు క్రమక్రమంగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యంగా మారి చివరికి ఆ ప్రాంతంలోని ప్రజలకి శాపంగా అండ్ వ్యసనంగా మారి ఒక భారీ నేర సామ్రాజ్యాన్ని సృష్టించేలా చేసింది. లేట్ 1940లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎసోపియం పాపి ప్రొడక్షన్ ని, వినియోగాన్ని అణిచివేయడంతో ఈ ప్రొడక్షన్ అనేది మయన్మార్, లావోస్, థాయిలాండ్ సరిహద్దుల ప్రదేశాలు అయిన సౌత్ బార్డర్ కి షిఫ్ట్ అయ్యి అక్కడ గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలువబడే ఒక రూత్లెస్ ఇల్లీగల్ ప్లేస్ గా అవతరించింది. మాదక ద్రవ్యాలు సిండికేట్లకి, పెద్ద నాయకులకి ఒక పారడైజ్ లాగా మారిపోయింది. 50 సంవత్సరాలకు పైగా ప్రపంచంలోని 70% గోల్డెన్ ట్రయాంగిల్ ప్రొడ్యూస్ చేసింది. ఈ సామ్రాజ్యం రక్తం, ద్రోహం, $1 బిలియన్ డబ్బుతో స్థాపించబడింది. అయితే దీన్ని ఎవరు కంట్రోల్ చేశారు? ఈ చీకటి సామ్రాజ్యాన్ని ఎవరు పాలించారు అంటే ఖున్సా, ద రియల్ లైఫ్ డౌన్ ద కింగ్ ఆఫ్ ది గోల్డెన్ ట్రయాంగిల్. వరల్డ్ లోనే అతిపెద్ద సప్లయర్ గా మారిన మాజీ మిలిటరీ కమాండర్. అతని పీక్ టైంలో తక్కువ 30,000 మంది సోల్జర్స్ ని సింగిల్ హ్యాండెడ్ గా కంట్రోల్ చేశాడు. అండ్ FBI కూడా అతన్ని ఆ టైంలో ఆపలేకపోయింది. అతని సామ్రాజ్యం చాలా పవర్ఫుల్ అవ్వడంతో రహస్య యుద్ధం నిధులు సమకూర్చడానికి CIA కూడా అతనితో సీక్రెట్ గా పనిచేసింది. ఇలాంటి ఒక క్రూరమైన రూత్లెస్ కింగ్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ ని జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. 30,000 మంది సోల్జర్స్ ని సింగిల్ హ్యాండెడ్ గా కంట్రోల్ చేయడం, అడుగడుగున ఉండే నమ్మక ద్రోహులు, శత్రువులు, వాళ్ళతో ఉండే ఫైట్స్, వీటన్ని
కెరీర్ని మించి ఒక భారీ నేర సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడం. నార్మల్ గా ఇది ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ మాత్రమే కాదు, ఇట్స్ ఏ వార్ స్టోరీ. ఆల్సో కార్టల్ ని క్లోజ్ చేయడానికి యుఎస్ గవర్నమెంట్ ఆపరేషన్ థాయిస్టిక్ ని లాంచ్ చేస్తుంది. కుంసా మాఫియా ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటుంది. స్మగ్లర్లు వరల్డ్ వైడ్ గా డ్రగ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి పడవలు, హెలికాప్టర్లు అండ్ సీక్రెట్ గా స్వరంగాలను కూడా ఉపయోగించేవారు. ప్రశాంత్ నీల్ దీన్ని ఒకవేళ మూవీగా అడాప్ట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్లీగా ఎక్స్పెక్ట్ ఏ ఎక్స్ప్లోజివ్ బ్లెండర్ ఆఫ్ క్రైమ్, వార్ అండ్ పొలిటిక్స్, కాన్స్పిరెన్స్. అండ్ 1969లో ఇండియాస్ న్యూక్లియర్ అటామిక్ ప్లాంట్ ని యునైటెడ్ స్టేట్స్ అండ్ IAEA మధ్య నిర్మించబడింది. సో హూ విల్ బి ఎన్టీఆర్ అంటే ఈ మాదక ద్రవ్యాల నేర సామ్రాజ్యానికి ఎదురు తిరిగి వ్యతిరేకంగా పోరాడే ఒక ఫియర్లెస్ రెబల్ అయినా అయి ఉండాలి, లేదా హిస్టరీలో మోస్ట్ పవర్ఫుల్ క్రైమ్ లార్డ్ గా ఎదగాలనుకున్న ఒక మాస్టర్ మైండెడ్ అయినా అయి ఉండాలి. అండ్ ఇది ఒక నార్మల్ హీరో విలన్ స్టోరీ అయితే కాదు, బట్ ఇట్ విల్ బి ఏ బ్లడీ జర్నీ ఆఫ్ పవర్, రివెంజ్ అండ్ బిట్రేయల్ స్టోరీ. చరిత్ర మనకు ఎప్పుడు ఒక విషయాన్ని నేర్పుతూ ఉంటుంది. అదేంటంటే ఎవరు కూడా ఎప్పుడు అగ్రస్థానంలో ఎక్కువ సమయం ఉండలేరు కూడా. మూవీ ఎండింగ్ లో ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ ఇట్ విల్ బి ఎండ్. ప్రశాంత్ నీల్ గురించి మనందరికి తెలిసిందే, డోంట్ ఎక్స్పెక్ట్ అన్ హ్యాపీ ఎండింగ్. అండ్ ఈ మూవీ మొత్తం ఫుల్ ఆఫ్ యాక్షన్ సీన్స్ తో R-rated ఫిలిం లా తీస్తున్నారని ఇన్ఫర్మేషన్. అండ్ ఈ వీడియో అయితే ఇంతే గైస్, నచ్చితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.